ఎల్ఎన్ మిశ్రా మీద ఆ మర్డర్ కేసు ఇప్పుడు కోర్టులో నడుస్తున్నది 38 ఏళ్ల తర్వాత. ఇక్కడున్న మన కుర్రాళ్ళు ఒక్కళ్ళు కూడా అన్నాడు పొట్ల. వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి కూడా చేసుకుంటారు. వాళ్ళ తల్లిదండ్రులు చిన్నపిల్లలు ఉంటారు. ఆ బాంబ్ బ్లాస్ట్ అయిన తర్వాత ఈ దేశంలో ఇవాళ బతుకున్న వాళ్ళు 80% మంది ఆ తర్వాత పుట్టిన వాళ్ళు. 38 ఏళ్ల తర్వాత ఒక రైల్వే మంత్రి, కేంద్ర కేబినెట్ మంత్రిని హత్య చేస్తే ఇప్పుడు కోర్టులో పెట్టారండి. ఇది ఇంకెట్లాగా నువ్వు టెర్రరిస్టులు ఆపేది? ఎట్లా ఆపుతావు? నేరాలని రక్షణ ఎట్లా ఇస్తావు? అసలు సాధ్యమా? ఏం ఆలోచిస్తున్నాం మనం? 10 ఏళ్ల తర్వాత శిక్ష పడితే వాడు పట్టించుకుంటాడా? 2 నెలల్లో శిక్ష వెంటనే పడింది అనుకోండి, ఆ మెమరులు అరే ఈ సమాజం గట్టిగా పట్టించుకుంటుంది. మనం వాడు దుర్మార్గం చేసినప్పుడు 10-20 ఏళ్ళు అంటే వాడికి పెద్ద బాధ కలగదు, భయం ఉండదు. వెంటనే నా బతుకు పోతుంది, నా స్వేచ్ఛ పోతుంది, నాకు శిక్ష పడుతుంది. ఈ సమాజం గట్టిగా పట్టించుకుంటుందన్న సంకేతం వెళ్ళకపోతే ఎట్లా కాపాడుతారు మీరు సమాజాన్ని? ఇక అవినీతి. ఇందాక ఆయన చెప్పింది, అవినీతికి దేశ రక్షణకి మధ్య సంబంధం. తను పోనీ ఆ డబ్బులు కనుక ఉన్నట్టయితే ఈ కెమెరాలు పెట్టుకున్న వాళ్ళం, పోలీసులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అంతే కదా. అంతకంటే ప్రత్యక్ష సంబంధం ఉంది. మీకు గుర్తుందా బాంబే బ్లాస్టులు జరిగినాయి 1993లో? ఆ బాంబే బ్లాస్ట్ కావాల్సిన ఆర్డీఎక్స్ ఎట్లా వచ్చింది అనుకుంటున్నారు ఈ దేశంలోకి? దాన్ని ఎవరో స్మగుల్ చేసి తరలించలా, దాన్ని ఎవరు రహస్యంగా తీసుకురాలా. రైట్ రాయల్ గా కస్టమ్స్ దగ్గర క్లియరెన్స్ తీసుకుని మరీ లోపల తీసుకొచ్చారు చేస్తే బాంబే పోర్ట్లో. ఎందుకని? బాంబే పోర్ట్లో కానీ, వైజాగ్ పోర్ట్లో కానీ, మరో పోర్ట్లో కానీ ఇవాళ మీరు ఏం తీసుకొచ్చినా సరే, తుపాకులు కావచ్చు, బాంబులు కావచ్చు, కస్టమ్స్ వాడికి పెట్టికి కావాల్సిన లంచం ఇచ్చేస్తే దర్జాగా వాడు పంపించేస్తాడు. ఇవాళ కూడా జరుగుతుంది. వాడు దేశద్రోహం నేను అంటలా, లంచగొండి అంతకంటే ఎక్కువ వాడి దేశం లేదు. వాడు లోపల వాడు చుట్టల, వాడికి అనవసరం. అది నా బాధ్యతను వాడు అనుకోవట్లా. లంచం ఇస్తే భారతదేశంలోకి బాంబులు వస్తాయి, పేరుడు పదార్థాలు వస్తాయి, అక్రమమైన ఆయుధాలు వస్తాయి. అలాంటి వ్యవస్థ పెట్టుకుంటే బాంబే ఆనాడు నాశనం అనేది మనం చూసాం. ఇంకో చోట ఇంకోటి జరుగుతుంది. లంచాలకి దీనికి అంత అవినాభావ సంబంధం ఉంది. టైగర్ మెమన్ పాస్పోర్ట్ ఎట్లా వచ్చింది? హైదరాబాద్ నుంచి వచ్చింది వాడికి. ఆ బాంబ్ బ్లాస్ట్లో కీలకమైన నిందితుడు హైదరాబాద్ నుంచి పాస్పోర్ట్ వచ్చింది వాడికి. ఆ మధ్య ఒక టీవీ ఛానల్ వాళ్ళు, CNN అనుకుంటాను, కొన్నేళ్ల క్రితం లంచాలతో లేని వ్యక్తిని సృష్టించి కల్పించి వాడికి ఒక రికార్డు తయారు చేసి వాడికి రెసిడెన్స్ సర్టిఫికెట్, వాడికి ఒక రేషన్ కార్డు, వాడికి మిగతా కాగితాలన్నీ సేకరించి చివరికి వాడికి ఒక పాస్పోర్ట్ తీసుకొచ్చారు. లేని మనిషి దొంగ కాగితాలతో ఈ దేశంలో లంచాలు ఇస్తే పాస్పోర్ట్ ఎట్లా వస్తుందో రుజువు చేశారు వాళ్ళు. అలాంటి దేశంలో మన రక్షణ ఉంటుందా? ప్రత్యక్షంగా ఈ లంచగొండితనం ఒక పాకిస్తాన్ అడుగుని మరొకని ఖచ్చితమైన నమ్మకం ఉంది. ఏ పనైనా భారతదేశంలో జేబులో డబ్బులుంటే సాధించవచ్చు అని ఖచ్చితమైన నమ్మకం. ఏదైనా చేయొచ్చు అని చెప్పారు. అలాంటి వ్యవస్థలో ఎలా రక్షణ ఉంటుంది మనకి? అవినీతి వల్ల కొంత డబ్బు పోయిందని పక్కన పెడదాం. అసలు మన రక్షణ, మన మానవ ప్రాణ రక్షణ ఎట్లా సాధ్యమవుతుంది? మరి అవినీతిని పెంచి పోషించే రాజకీయమే ఉంటే వాడు దుర్మార్గం చేసినా కూడా పోలీస్ స్టేషన్లో జోక్యం చేసుకుని నాకు కావాల్సిన కాబట్టి వదిలిపెట్టని చెప్పని వాడిని అనే రాజకీయమే ఉంటే ఈ దేశంలో మన పౌరుల రక్షణ ఎట్లా ఉంటుంది? అందుకే రాజకీయానికి, ఆ సమాజంలో ఉండేటువంటి చైతన్యానికి, అక్కడ నాయకత్వానికి, పరిపాలనకి, ఆ దేశంలో ప్రజల భద్రతకి మధ్య అవినాభావ సంబంధం. అదే మనం మర్చిపోయి మన మనస్సులో, మన మెదడులో ఆ ఆరే ఈ ఆరే ఇక్కడ బాధపడతాం. దేశం నాశనం అవుతుంది, మనకంతా మన బాంబులు గురైపోతున్నాం, లేకపోతే రోడ్డు మీద యాక్సిడెంట్లు అయిపోతున్నాయి, పిల్లలు అనవసరంగా అన్యాయంగా చనిపోతున్నారని చెప్పని ఆ రెండో పార్ట్ మళ్ళీ అది వేరే, అదట్లా కొనసాగుతూ ఉండాల్సింది. అది సాధ్యం కాదు. జీవితం అవిభాజ్యం. ఇక్కడి సమస్య అక్కడికి వెళుతుంది, మన జీవితాన్ని గందరగోళం చేస్తుంది. ఇది మన దేశంలో సామాన్యులకు అర్థం కావాలి. ఇది మన సంబంధం లేదనుకుంటున్నారు అమాయకత్వంతో. రాజకీయంలో వాళ్ళు కూడా దుర్మార్గంతో వాడు ఏదో డబ్బులు సంపాదించాలన్న కోరిక కానీ దేశాన్ని నాశనం చేయాలన్న కోరిక వాళ్ళకేం లేదు. కానీ మనం చేసే పనులు దేశ వినాశనానికి దారితీస్తున్న సంగతి వాళ్ళకి తెలియదు. వాళ్ళు దిగ్భ్రాంతి చెందుతారు. ఎంతమంది మన దేశంలో నాయకులు ఈ మాఫియా వాళ్ళతో చెప్పుకోకపోయి మీకు తెలిస్తే మీ గుండె పగిలిపోతుంది. దేశాన్ని నాశనం చేస్తున్న మాఫియా నాయకులకు ఎందుకంటే వ్యాపార సంబంధాలు ఉన్నాయి వాళ్ళకి. మీరు ఇవాళ ఆ దుబాయ్ వెళితే మన దేశంలో వివిధ పార్టీల నాయకులు, ఈ పార్టీ ఆ పార్టీ కాదు, వివిధ పార్టీల నాయకులు